నమస్తే, హాయ్ అందరికీ. ఇది నేను జెంట్స్కి చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. నీ భార్యని 10 మందిలో తిడితే నువ్వు హీరో అవుతావు, కానీ మహా అయితే కంట్రోల్లో పెట్టావని పొగుడుతారు నిన్ను. కానీ ఆమెను నలుగురిలో ఆమెను హేళన చేసి చులకనగా చూసే అవకాశం ఇస్తున్నావు, మర్చిపోకు. ఇలా హేళనగా చులకనగా చేసి వాళ్ళకి అవకాశం ఇస్తే ఆమె ఎంత ఫీల్ అవుతుందండి. ఎప్పుడైనా సరే ఒంటరిగా పోతున్నా కూడా ఆమెను ఏదో ఒకటి అనుకుంటారు. అది ఎవరి దగ్గరైనా సరే, ఒంటరిగా ఉన్నప్పుడు అత్తమామల దగ్గరైనా, మరుదుల దగ్గరైనా, తోడికోడల దగ్గరైనా చులకనగా చేసి మాట్లాడద్దు చేసేసి. అదే అత్తమామల్ని కోడళ్ళ ముందు తిడితే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారండి. సేమ్ సిచ్యువేషన్ అండి. లేడీస్ ఎంత ఫీల్ అవుతారో అది మీకు తెలియదు. లోపల మానసికంగా బాధపడతారు నలుగురిలో అట్లా మాట్లాడితే. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నానండి, అలా అనొద్దు. లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వండి. నలుగురిలో పోయినప్పుడు కొంచెం రెస్పెక్ట్గా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది నేనైతే లడ్డు వీడియో చేశాను, హెల్తీ లడ్డు అండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.